హాయ్ అండి, వెల్కమ్ టు జాగృతి డెస్టినీ ఛానల్. ఆఫ్టర్ సో మెనీ డేస్ 1 వీక్ 2 వీక్ నాకు కూడా గుర్తులేదు, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. లాంగ్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీ అందరికీ నచ్చింది, ఇష్టమైందే పోస్ట్ చేద్దామని చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశాను, ఇది 4th టైం. ఆల్రెడీ చాలామందికి తెలుసు, నాకు తెలిసిన మెథడ్లో చెప్తున్నాను అంతే అండి. ఇదేమీ యూనిక్ వే, స్పెషల్ వే కాదు, అందరూ చేసేలాగే చెప్తున్నాను. మీకు నచ్చితే చూడండి, ఓకే. సో అంగోని ఫస్ట్ చికెన్ 2 జాయింట్స్ తీసుకొని యాక్చువల్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ మా పాపకి జాయింట్ చాలా ఇష్టము. నేను షార్ట్ పెడతాను చూడండి, షార్ట్లో తెలుస్తుంది ఎంత ఇష్టంగా తింటుందో జాయింట్. సో అందుకు జాయింట్స్ 2 అండ్ కొన్ని పీసెస్ తీసుకున్నాను. జస్ట్ 1/2 kg రైస్ అండి, అంతే. 1/4 250 grams, ఎందుకని నేను మా హస్బెండ్ పాప అంతే, ఇంకెవరూ లేం కదా. సో జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ అంతే, అందుకు అవే తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి నేను ఫ్రెష్గా దంచుతానండి, ఇప్పుడే కదా, ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేస్తాను. సో దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో అందుకే ఫస్ట్ అల్లం వేసి దంచేసాను. ఈ రోల్ ఏదైతే ఉందో చిన్నది మా అత్తయ్య గారు కొనుక్కున్నారనమాట ఆవిడ గురించి అని. సో ఆవిడ లేరు కదా ఇప్పుడు, నేను వాడుతున్నాను దాన్ని. జస్ట్ దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్కే వాడతాను, ఇంకా దేనికి వాడను. ముందు అల్లం వేసి బాగా చితగొట్టేసుకున్నాను. దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. అదేంటి మీరు తొక్క తీరా అని అనకండి, ఆల్రెడీ దంచేటప్పుడు తొక్క వాటితో పాటు వచ్చేస్తుంది. మనము పేస్ట్ ఏదైతే బయటకు తీస్తామో అప్పుడు అందులో తేలిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిగో చూసారా పైన అన్నీ ఎలా తేలున్నాయో. సో అవి నేను వాటితో పాటు అలా వేసేస్తాను, మాకేం ప్రాబ్లం ఉండదు. సో అదిగోండి, అవన్నీ వేసిన తర్వాత అందులో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అనమాట. ఫస్ట్ సాల్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇప్పుడేమో కారం చూసారు కదా, మనకి ఎంత కావాలంటే అంత. నేను 1 స్పూనే వేసాను పాప గురించి అని. తర్వాత గరం మసాలా పౌడర్ అది కూడా 1 స్పూన్ వేసాను. దాని తర్వాత జీలకర్ర పొడి ఇది 1/2 టీ స్పూనే వేసానండి, ఎక్కువ స్పైసెస్ ఎక్కువైపోతాయి కదా పాప తినలేదు అని. అండ్ దాని తర్వాత ధనియాల పొడి ఇది కూడా జస్ట్ 1/2 స్పూన్ వేసాను అంతే. 1/2 స్పూన్ కంటే తక్కువ. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట, లెమన్. పిక్కలు ఉన్నాయి చూసుకోలేదు, సో పిక్కలు తీసేసి అదిగోండి లెమన్ కూడా పిండేసుకున్నాను. దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు ఉంటుంది, నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, సో అందుకు అది దాని తర్వాత వేసాను. జస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నానండి అంతే, ఎక్కువగా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి. పెరుగు ఎందుకంటే ఏంటి మనకి మెత్తబడుతుంది అన్నమాట. సో నేను ఏం చేశానంటే అదంతా మిక్స్ చేసేసుకొని ముందు రోజు నైటే నేను చికెన్ తెచ్చుకొని నైట్ అనమాట సాయంత్రం తెచ్చుకొని దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో తర్వాత రోజు మార్నింగ్ నాకు ఈజీ అవుతుందని చెప్పాను కదా. నేను ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్ మాత్రమే అన్నాను కదా, అదిగో ఇండియా గేట్. ఎప్పుడు మేము ఇదే వాడతాము, మ్యాక్సిమం బాగుంటుందండి ఇండియా గేట్. సో అందుకోసమని అదే వాడతాను. అందులో జస్ట్ 1 గ్లాస్ అంటే 1 గ్లాసే, మా ముగ్గురికే కదా, ఎక్కువైనా రాత్రికి మళ్ళీ తినలేము, ఇబ్బంది అయిపోతుందని జస్ట్ 1 గ్లాస్ పెడతాను అంతే. సో ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి, ఒకసారే కానీ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టడానికి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు అవి వేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఒక అట్లీస్ట్ 1/2 అవర్ అన్నా మనం వాటిని నానబెడితే బియ్యం బాగుంటుంది అన్నమాట. రైస్ పొడి పొడిలాడుతూ ఉడుకుతూ వస్తుంది. సో నేను అందుకే మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అందులోకి, నేను ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఎక్కువ నూనె వేసి అందులో కాదు, చూసారు కదా మీరు. ఇలా మీకు ఈ టిప్ ఏమైనా యూస్ అవుతుందేమో, చిన్న ప్యాన్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ వేసాను కదా, జస్ట్ ఒక ఆనియన్ కూడా కాదండి, 1/2 ఆనియన్, కరెక్ట్గా 1/2 పీస్ అన్నమాట. 1/2 పీసెస్ సన్నగా కోసేసుకున్నాను. ఇదిగోండి మాడిపోయినాయి అనుకోకండి, పక్కన మాట్లాడుతూ మర్చిపోయాను. సో అందుకు మీరు అలా చూస్తూ ఉంటే కనుక మాడిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 1/2 అవర్ అయిపోయింది, సర్లే బిర్యానీ రైస్ వండేద్దామని. అంగోండి నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఇంకా 3 గ్లాసెస్ వేసుకున్నాను అనమాట. ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, నేను ఇలాచీ దంచానండి. ఇలాచీ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా దంచి వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే స్పైసెస్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది వాటర్ కన్నీ వస్తుంది. సో షాజీరా ఇవన్నీ వేసేసాను. తర్వాత ఉప్పు మనం ఎప్పుడూ ఎక్కువే వేసుకోవాలండి. మనము వాటర్ రుచి చూసినప్పుడు ఉప్పగా అనిపించాలి, అప్పుడే దానికి పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకో కొత్తిమీర వేసాను. కొత్తిమీర తర్వాత ఈ ప్యాకెట్ చూసారా, కసూరి మెత్తి 10 రూపీస్ అంటారు. నాకు ఇప్పటి వరకు కసూరి మెత్తి పెద్ద ప్యాకెట్లో చూసాను, ఇంత చిన్న ప్యాకెట్ ఎప్పుడు చూడలేదు. రైతు బజార్లో దొరికింది, ఈరోజే తీసుకొచ్చాను. వచ్చిన వెంటనే ఇంక ఇందులో వేసాను అన్నమాట. సో ఇవన్నీ వేసాక బాగా మరిగించుకోవాలండి. మనం ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. వాటర్కి ఆ స్పైసెస్ అన్నీ పట్టి. బిర్యానీ మసాలా ఇది ఆప్షనల్ అని, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం లెస్ స్పైసీగా ఉంటుంది కదా అని చెప్పి బిర్యానీ మసాలా వేసాను అన్నమాట. ఇవన్నీ వేసి హైలోనే
ఒక 2-3 మినిట్స్ ఉంచేసాం అనుకోండి, వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది. ఇంతలోపు చికెన్ కొంచెం ఫ్రై చేసుకోవచ్చు కదా అని అదిగో చూసారు కదా, ప్యాన్ పెట్టి నేను ఇందులోనే బిర్యానీ చేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి అదిగోండి 2 జాయింట్స్ ఏవైతేనే అవే ముందు వేసాను, ఎందుకంటే పెద్ద పీసెస్ కదా బాగా ఉడుకుతాయని. తర్వాత మిగతావన్నీ చిన్న పీసెస్, సో అందుకు అలాగే ఉంచేసాను. ఆ మిగతా పీసెస్ వేసి దాంతోపాటు వాటిల్లో ఉన్న మసాలా కూడా అందులోనే వేస్తాను అనమాట. చూడండి మీరు కావాలంటే ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా వేసుకున్నాను, ఎందుకంటే పైన పైన వేస్తామనుకో ఉడకదు కదా, అది చుట్టూరు వేస్తే ఉడుకుతుంది కదా అని చెప్పి. అదిగోండి సో మొత్తం మసాలా పీసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసాను. దాన్ని జస్ట్ మనం టాస్ చేసుకున్నాను అనమాట. నేను కొంచెం ఊపుకుంటే అవి కదిలిని. ఇంతలోపు పక్కన రైస్ బాగా మరిగిపోయినాయి చూసారా. నేను ఉప్పు టేస్ట్ చూసాను, ఉప్పగా అనిపించింది వాటర్ టేస్ట్ చూస్తే, సో నాకు అది చాలు అని చెప్పి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నాను అనమాట. చెప్పాను కదా 3 గ్లాసెస్ వాటర్ నాకు సరిపోయింది, కొంచెం వాటర్ కూడా మిగిలింది. ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ నూనె అండి. నూనె ఎందుకు వేసుకుంటాము అంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట, ముద్దగా కాకుండా. ఎప్పుడైనా సరే మీరు నూడిల్స్ చేసినా, రైస్ ఇలా చేసినా, సేమియా చేసినా, ఏం చేసినా వాటర్లో ఆయిల్ వేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే విడిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట, ముద్దగా కాకుండా. సో అది పెట్టేసి ఇప్పటివరకు హైలో ఉంచాను కదా, గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టాను. ఇంతలోపు ఇదిగోండి చికెన్ ఏదైతే ఉందో అది మ్యారినేట్ అయిపోతుంది మనకి. రైస్ పక్కన ఒక్కసారి కదుపుకున్నాను. ఇది బాస్మతి రైస్ కదండి, సో ఎక్కువగా గరిటె పెట్టి తిప్పేయకూడదు. అలా తిప్పితే ఏమవుతుందంటే రైస్ విరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు అదిగోండి చూసారు కదా, ఒక పక్కన అది ఒక పక్కన ఇది రెండు సమానంగా పెట్టేశాను. రైస్ కుక్ అయిపోయింది 80%. సో అందుకు నేను ఏం చేశాను అంటే నా దగ్గర ఉన్న ఒక గరిట ఏదైతే ఉందో అది తీసుకొని దాంతో రైస్ వేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. అదిగో చూసారు కదా కన్నాలది ఉంది, సో దాంతో తీసుకున్నాను. చెప్పాను కదా మా ముగ్గురికి వేసే ఒక్క గ్లాస్ చాలా ఎక్కువైపోతుందండి అదే మాకు. సో ఇంకా చూసారు కదా అలా లేయర్లో వేలే రైస్ చూసారా గ్రీనిష్గా ఎంత బాగుందో. కొత్తిమీర, తర్వాత కసూరి మేతి ఒకటి వేసాను. నేను ఇప్పటివరకు కసూరి మేతి ఎప్పుడు వాడలేదండి, ఫస్ట్ టైం అన్నమాట వాడడం. సో ఎంత చూడ్డానికే చాలా బాగుంది, నాకైతే కలర్ఫుల్గా అనిపిస్తుంది రైస్ గ్రీనిష్గా అలాగా. సో ఇంకో ఉన్న రైస్ అంతా వేసేసాను. తర్వాత మిగతాది స్ట్రైన్ చేసుకొని వేసుకున్నాను. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక నేను చేశాను కదా, కొంచెం మాడగొచ్చాను, బట్ పర్లేదండి టేస్టీగా ఉంటుంది. సో పైన బాగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేత్తో నలిపేసి వేసాను. దాని తర్వాత కొత్తిమీర ఇందాక ఆల్రెడీ వేసాను కదా, సో ఎందుకు తక్కువగానే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. దాని తర్వాత ఏంటంటే చాలామంది పాల్లో కుంకుమ పువ్వు వేసుకుంటారు, నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. సో నేను ఏం చేశానంటే పాల్లోనే పసుపు అన్నమాట, పసుపు వేసుకొని అదిగోండి. సో జస్ట్ కలర్ కోసం అంతే, ఇంకేం కాదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు, ఇది మీ ఆప్షనల్ అనుకోండి. కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు పాల్లో కుంకుమ పువ్వు కలిపి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా నెయ్యి అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను, సో అందుకు గడ్డగట్టేసింది, అలా వేస్తాను, ప్రాబ్లం లేదు, ఎందుకంటే వేడికి కరిగిపోతుంది కదా. సో చుట్టూరు స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన చపాతీ ముద్ద ఇవన్నీ పెడతారు, నేను అవన్నీ చేసి నాకు అంత ఇది ఉండదు. సో అందుకు నేను జస్ట్ ఇది ప్యాన్ కదా, దీనికి ఆల్రెడీ వాడు మూత ఇస్తాడు కదా, ఆ మూతను రివర్స్లో పెట్టేసి దానిపైన ఇంకొంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచని చూడండి రోలు, అది బరువుకు పెట్టేశాను అన్నమాట. సో అయిపోయిందంతే బిర్యానీ. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్, ఎక్కువ టైం అవసరం లేదండి. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ చాలు పెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే ఏమన్నా తెలిసిపోద్ది అయిపోయింది అని చెప్పేసి. సో ఇంకా అదిగోండి అయిపోయింది, గ్యాస్ కట్టేశాను. సో నేను బిర్యానీ తీసేటప్పుడు మీకు మళ్ళీ వీడియో తీస్తాను. అయిపోయాక మనం ఆ వేడి గ్యాస్ మీద ఉంచుకోకూడదండి, ఉంచుకుంటే ఏంటంటే వేడికి అడుగున మాడిపోతుంది. సో పక్కకు మార్చుకోవాలన్నమాట, చాలాగా మాడిపోద్ది, అందుకు అంగని పక్కకు మార్చుకుంటే వేడి ఆటోమేటిక్గా అలా ఉంటుంది. బిర్యానీ అయిపోయాక అదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు ఎమ్మీగా. మా పాప పక్క నుండి అమ్మ నాకు జాయింట్ కావాలి అంటుంది. మా పాప జాయింట్ తింటున్న వీడియో పెడతాను చూడండి, దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా కుక్ అయిందో. చూసారా అసలు రైస్ కూడా చాలా బాగా పొడిలాడుతూ వచ్చిందండి, అసలు ఏమీ స్టిక్ అవ్వకుండా ఏమీ అవ్వలేదు. రిమైనింగ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా, మీకు ఏమన్నా అనిపిస్తుందేమో ఈజీగా అనిపిస్తే కనుక ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అదిగోండి మా పాపకు తినిపించాను, ఎలా ఉందమ్మా అంటే బాగుందమ్మా, అంత వీడియోకి చూసి చెప్పంటే బాగుంది.